హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు పొలిటికోస్. నేను హారతి. కరోనా గురించి మనందరికీ తెలిసిందే. కరోనా మనందరినీ ఎంత భయపెట్టిందో మనం ఒక 4 ఇయర్స్ బ్యాక్ బాగా చూసాం. అయితే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అనేది మన తెలుగు స్టేట్స్ అని కాదు, ఇండియా అని కాదు, వరల్డ్ వైడ్గా ఎంత విజృంభణ సృష్టిస్తుంది అనేది మనం న్యూస్లో చూస్తున్నాం. అండ్ మనకి కొంతమంది డాక్టర్స్ కానీ వాళ్ళు కానీ అందరూ చెప్పేది ఏంటంటే హెచ్ఎంపీవీ వైరస్ వచ్చేస్తోంది. చైనాలో హాస్పిటల్స్ చాలట్లేదు, శ్మశానాలు చాలట్లేదు, హెచ్ఎంపీవీ వైరస్ అలా వ్యాపిస్తోంది. అండ్ ఇండియాలో కూడా ఫస్ట్ కేసు ఆల్రెడీ వచ్చేసింది అని అందరి ప్రజలకి ఒక వైబ్ అయితే క్రియేట్ అయిపోయింది. అండ్ యాక్చువల్లీ ఇది ఇంత పెద్ద వైరసా, లేకపోతే మనకి ఉన్న నార్మల్గా చేసే జలుబు, దగ్గు వీటితోనే దీన్ని చూడాలా అని మనతో మాట్లాడడానికి పొలిటికోస్ మీడియా ప్రేక్షకులు అందరికీ వివరించడానికి మనతో పాటు డాక్టర్ రంగారెడ్డి గారు ఉన్నారు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియాకి ఆయన ప్రెసిడెంట్ అండ్ హైదరాబాద్ యూనివర్సిటీలో ఆయన లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం ఎలా ఉంది ఈ హెచ్ఎంపీవీ వైరస్ గురించి, మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హలో సార్. నమస్తే. ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అనేది మనకి మొత్తం ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో, న్యూస్లో అదే చూస్తున్నాం మనం మొత్తం. అండ్ దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. తప్పనిసరిగా ముందుగా పొలిటికోస్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఇలాంటి టాపిక్ని మీరు ఎంచుకోవటం చాలా శుభదాయకం. ఎందుకంటే ఈరోజు మీడియాలో జరుగుతున్నటువంటి విస్తృతంగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతే ఉందో అది ఒక ఇన్ఫోడెమిక్ కింద వస్తుంది. ఈరోజు చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అలాగే అక్కడ ఏదైతే అవుట్ బ్రేక్ జరిగిందో దాని గురించి వస్తున్నటువంటి వార్తలు, అది ఈ సోషల్ మీడియాలో అలాగే మీడియాలో వస్తున్న వార్తలకి కొంచెం దూరంగా ఉంది. గ్రౌండ్ రియాలిటీ కానీ అక్కడ ఉండేటటువంటి ఏదైతే వైరస్ల గురించి మనం మాట్లాడుతున్నామో అవి దాన్ని మనం కొంచెం డిఫరెంట్ యాంగిల్లో చూడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సో మొదటగా అసలు చైనాలో ఏం జరుగుతుంది? చైనాలో మనకి గత వారం రోజులుగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సాధారణంగా చలికాలంలో వచ్చేటటువంటి రెస్పిరేటరీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి మామూలు దానికంటే కొంత ఎక్కువగా ఉన్నాయి అనేది ఒక న్యూస్. రెండో న్యూస్ ఏంటంటే ఈ సర్జ్కి అలాగే అవుట్ బ్రేక్కి ప్రధానమైనటువంటి కారణంగా పేర్కొనబడేటటువంటి 4 వైరస్లు. ఇది ఒకటే కాదు, హెచ్ఎంపీవీ ఆ నాలుగులో ఒకటి. హెచ్ఎంపీవీ, ఇన్ఫ్లుయెన్జా ఏ, అలాగే ఇంకా ఒక 2 వైరస్లు ప్రధానంగా ఈ సర్జ్కి కారణమయ్యాయని మనకు వస్తున్నటువంటి వార్తలు. ఈ సందర్భంగా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఈ శ్మశానాలు నిండిపోయాయి, ఈ హాస్పిటల్స్ నిండిపోయాయి, వీటన్నిటికీ మన దగ్గర ఆధారాలు లేవు. ఇవి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఏవో క్లిప్పింగ్స్, అది కూడా పాత క్లిప్పింగ్స్ని రీసైకిల్ చేసి వాటిని పెట్టి, మరి అది ఏ ఉద్దేశంతో ఈ సోషల్ మీడియాలో పెడుతున్నారో మనకు తెలియదు కానీ, బట్ డెఫినెట్గా ఇది మనందరినీ కొంత భయాందోళనకి గురి చేస్తుంది. సో ఇలాంటి పరిస్థితులలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఈ న్యూస్ అనేది మనకి క్రెడిబుల్ సోర్సెస్ నుంచి వస్తుందా లేదా. ఇంతవరకు అయితే మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ కానీ లేకపోతే చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కానీ ఏ రకమైనటువంటి ప్రకటన దీని గురించి చేయలేదు. ఇప్పుడు సర్జ్ ఏదైతే చూసామో అది సాధారణ స్థాయి, అలాగే మనకి ఒక పర్టికులర్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో అంతవరకే ఉన్నాయి. అంతేగాని ఏదో చాలా పెద్దగా ఏదో జరిగిపోయింది అనేటటువంటి సూచనలు అయితే మనకు ప్రస్తుతానికి లేవు. ఓకే, ఇక ఈ 4 వైరస్లు మనం కనుక ఒక్కొక్క దాన్ని నిశ్చితంగా కనుక చూసేటట్టయితే హెచ్ఎంపీవీ మొదటగా ప్రస్తావిద్దాం. ఇదేదో కొత్త వైరస్ కాదు. ఇదేదో ఈరోజు కోవిడ్-19కి ఏదైతే నావల్ కరోనా వైరస్ వచ్చిందో అలాగా కాదు. ఇన్ఫ్లుయెన్జా ఏ, ఇది కూడా ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉంది. ఇది కూడా ఒక కొత్త వైరస్ ఏమీ కాదు. అలాగే మిగతా 2 వైరస్లు కూడా ఈ కొత్త వైరస్లు ఏం కావు. ఎప్పుడైతే కొత్త వైరస్ వస్తుందో దాన్ని మనం నావెల్ వైరస్ అంటాం. అంటే ఇంతవరకు మన సైంటిఫిక్ కమ్యూనిటీకి ఇంతవరకు తెలియనటువంటి వైరస్లు ఏదైతే ఉంటాయో వాటిని మనం నావెల్ వైరస్ అంటాం. అంటే కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్. అలాంటి సందర్భాల్లో మనం డెఫినెట్గా భయపడాల్సి ఉంటుంది. ఎందుకంటే దాన్ని ఎలా మనం అరికట్టాలి, అది ఎలా వ్యాప్తి చెందుతుంది, దానికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ మనకు తెలియనటువంటి విషయాలు. కాబట్టి
నావెల్ వైరస్ అనగానే కొంత భయపడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇవేవి కూడా నావెల్ వైరసెస్ కాదు. ఇవి ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉన్నాయి. కాబట్టి దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎస్, ఒక ప్రశ్న మీడియా మిత్రులు కానీ లేకపోతే సాధారణ ప్రజలు కానీ నన్ను ఎప్పుడూ అడిగేది ఒకటే, చైనా అనగానే మనం నమ్మటానికి వీలు లేదు సార్, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ అన్నీ చాలా గోప్యంగా ఉంచుతారు. ఈ గోప్యంగా ఉంచడం వల్ల అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, సడన్గా ఉన్నట్టుండి ఏదో ఉపద్రవం వచ్చి మన మీద పడుతుంది. కాబట్టి మా భయం అంతా కూడా చైనా అనే ఒక వర్డ్. ఎస్, డెఫినెట్గా అలాంటి అపనమ్మకం ఉండటం అనేది సాధారణం. ఎందుకంటే మనం గతంతో కనుక గతంలో ఇది జరిగింది కోవిడ్-19 అప్పుడు కొంత తాత్సారం చేసినటువంటి మాట వాస్తవం. ప్రపంచానికి వాళ్ళు వెంటనే కనుక చెప్పినట్టయితే మనం ఏదైతే 7 మిలియన్లు అంటే 70 లక్షల మంది మన మరణాలు కానీ, అలాగే ఇంత భారీ ఎత్తున ప్రపంచంలో ఎకనామిక్గా అలాగే మిగతా ఏరియాస్లో ఇంత విధ్వంసం జరగకుండా ఉండేదనేది తప్పనిసరిగా అందరి అభిప్రాయం. నేను కూడా ఆ అభిప్రాయాన్ని సమర్థిస్తాను. కానీ ఏదో ఒకసారి జరిగింది కాబట్టి ప్రతిసారి మనం అపనమ్మకంతో చూడటం అనేది అది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఉండేటటువంటి మన దగ్గర ఉండేటటువంటి సైంటిఫిక్ ఆధారంతో ఉండేటటువంటి న్యూస్ ఏదైతే ఉందో, అలా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, దాని ద్వారా మనం గనుక ఆ కోణంలో గనుక చూసేటట్టయితే మనం ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి భయాందోళన అయితే చెందాల్సినటువంటి అవసరం లేదు. అంటే యాక్చువల్లీ అందరు అంటున్నారు కదా సార్, అంటే న్యూస్లో చూస్తే లేకపోతే సోషల్ మీడియాలో చూస్తే చైనాకి ట్రావెల్ చేయకండి, లేకపోతే చైనాతో వెళ్ళొచ్చిన ఒకళ్ళు బెంగళూరులో ఒక కేసుని ఫైండ్ అవుట్ చేశారు. సో ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా. అండ్ నార్మల్గా హెచ్ఎంపివి వైరస్ అనేది 2021 నుంచే ఉంది అన్నట్టు ఒక మాట ఉంది. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ దీని గురించి, అంటే అంత భయపడాలా అని. డెఫినెట్గా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంతకు ముందే చెప్పాను, హెచ్ఎంపివి వైరస్ అనేది ఈ రోజు పుట్టుకొచ్చిన వైరస్ కాదు. ఇది ఎప్పటి నుంచో సర్క్యులేషన్లో ఉంది. మనం చాలా కాలం ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇంకొక మైక్రో ఆర్గానిజం కానీ అది చాలా కాలం సర్క్యులేషన్లో ఉన్నప్పుడు మనం ఎండెమిక్ అంటాం. ఎండెమిక్ అంటే అది మన సాయిల్లో అలాగే మన వాతావరణంలో ఆల్రెడీ అది ఎక్కడో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. దానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు అది రోగకారకం అవుతుంది. ఆ రోగకారకం కూడా అది ఒక్కోసారి చాలా ఎక్కువగా ట్రాన్స్మిట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం శీతాకాలంలో, అలాగే సీజన్స్ చేంజ్ అయినప్పుడు మనకి దగ్గు అలాగే మిగతా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావటం అనేది సాధారణం, రైట్? ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి స్టూడియోలో కనుక చూసేటట్టయితే ఈ 5 మందిలో ఒకళ్ళకి ఈ సీజన్లో ఏదో ఒక జలుబో దగ్గు వచ్చి ఉంటుంది. ఓకే, ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అనేది, ఈ సీజనల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా సాధారణంగా జరిగేటటువంటి విషయం. కాబట్టి హెచ్ఎంపివికి వచ్చే వరకు మనం చూస్తే ఇది ప్రధానంగా పీడియాట్రిక్ ఇన్ఫెక్షన్, అంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా ఉంటుంది, అలాగే వృద్ధుల్లో కొంత ఎక్కువగా ఉండొచ్చు, రైట్? సో ఎక్కువగా ఉండేది మాత్రం పిల్లల్లో అనమాట. ఈ పిల్లల్లో పీడియాట్రిషియన్స్ మనం ఎవరిని పోయి కలిసినా కానీ ఈరోజు వాళ్ళు చెప్తారు, ఈ వారంలో మేము ఒక 5 కేసులు 10 కేసులు కన్ఫర్మ్డ్ కేసెస్, ల్యాబొరేటరీ డయాగ్నోస్టిక్ కన్ఫర్మ్డ్ కేసెస్ చూసామని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే, కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇదేదో ఈ రోజు పుట్టుకొచ్చింది కాదు. ఇది సాధారణంగా ప్రతి సీజన్లో మన దగ్గర వస్తూనే ఉంది. పిల్లల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది, పిల్లల్లో వచ్చిపోతూ ఉంటుంది. ఏదో ఒక అసాధారణమైన పరిస్థితులలో, అంటే ఆ పర్టికులర్ రోగికి ఇమ్యూనిటీ తక్కువగా ఉండటమో లేకపోతే ఇంకేమైనా కోమార్బిడ్ డిసీజెస్ ఉండటమో, అలాంటి పరిస్థితులలో ఒక్కొక్కసారి ఇది ఒక నిమోనియాకి లేకపోతే ఇంకొక లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్కి దారితీయచ్చు. అలాంటప్పుడు కొన్నిసార్లు కొంత ప్రమాదం జరగచ్చు, కాకపోతే అది చాలా రేర్గా జరుగుతుంది. సాధారణంగా అయితే ఈ హెచ్ఎంపివి ఇన్ఫెక్షన్కి వచ్చే లక్షణాలు మిగతా సాధారణమైనటువంటి జలుబు దగ్గు అంటే ఇన్ఫ్లుయెన్జా ఇట్లాంటి వ్యాధి వచ్చినప్పుడు ఏ రకమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయో అలాగే ఉంటుంది. అంటే మనకి జలుబు దగ్గు కొద్దిపాటి జ్వరం ఇలాంటి వాటితోటే ఉంటుంది. కాబట్టి వీటిని డిఫరెన్షియేట్ చేయడం కూడా చాలా కష్టం. అలా అని మనం భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు, ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి జలుబు లాగే మనం
ఒక రకంగా పరిగణలోకి తీసుకోవచ్చు. అంటే ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ ఇది హెచ్ఎంపీవీ వైరస్ అటాక్ అయితే వెంటనే పానిక్ అవ్వకుండా ఎన్ని రోజులలో ఇది తగ్గిపోయే ఛాన్సెస్? సో ఎస్పెషలీ తల్లిదండ్రులు గుర్తించాల్సింది ఏంటంటే మనకి ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. దీన్ని మనం యాంటీబయాటిక్స్ తోటి నయం చేయలేము. సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొంచెం ముక్కు గారటం, జలుబు, దగ్గు ఉండగానే ఏదో ఒక యాంటీబయాటిక్ ఇస్తారు, రైట్? అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిగతా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ లాగానే ఇది 5 నుంచి 7 రోజుల్లో దానంతట అదే సర్దుకుంటుంది. మనకి సాధారణంగా కొంత ఎక్కువ జ్వరం ఉండేటట్లయితే పారాసిటమాల్ అలాంటివి వేసుకోవటం, పిల్లల్ని బాగా రెస్ట్లో ఉంచటం, అంటే వాళ్ళు ఈ జలుబు, దగ్గు ఇలాంటివి ఉన్నప్పుడు స్కూల్కి పంపించకుండా మిగతా వాళ్ళకి ట్రాన్స్మిట్ చేయకుండా, అంటే మిగతా పిల్లలు ఆ స్కూల్లో ఉండే పిల్లలకి మిగతా వాళ్ళకి కూడా సంక్రమించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతతో వ్యవహరించి వాళ్ళని స్కూల్కి పంపించకుండా ఇంట్లోనే ఉంచి దానికి సరైనటువంటి రెస్ట్ ఇవ్వటం, అలాగే చాలా మంచి వార్మ్ ఫ్లూయిడ్స్ ఇవ్వటం, రైట్, పౌష్టికమైనటువంటి ఆహారం ఇవ్వటం, ఇలాంటివన్నీ చేయాలి. ఒకవేళ మనం జ్వరం కొంచెం ఎక్కువగా ఉంది, సిమ్టమ్స్ కొంచెం ఎక్కువగా ఉన్నాయి అంటే లోకల్గా ఉండేటటువంటి పీడియాట్రిషియన్ అంటే పిల్లల వైద్యుల్ని సంప్రదించాలి. వాళ్ళు చెప్పిన విధంగా మనం కనుక ట్రీట్మెంట్ తీసుకునేటట్టయితే ఇది 5 నుంచి సాధారణంగా 7 రోజుల్లో దాని అంతటది తగ్గిపోతుంది. ఇందాక చెప్పినట్టు కొన్ని సార్లు ఎవరైతే ఇమ్యూనో డెఫిషియెంట్ చిల్డ్రన్ ఉంటారో లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళల్లో ఒక్కోసారి వ్యాధి కొంచెం తీవ్రంగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వైద్యుల పర్యవేక్షణలో అవసరమైతే ఐసీయూలో కూడా పెట్టి వాళ్ళని ట్రీట్ చేసేటట్టయితే వాళ్ళు మళ్ళీ కోలుకొని బయటకు వచ్చేదానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఇది మరీ లేకపోతే లంగ్ డిసీజ్ కాబట్టి మరీ ప్రాణాంతకం అయ్యేంత వరకు ఛాన్స్ అయితే ఏమి ఉండదు కదా సార్? ప్రాణాంతకం అవ్వటానికి అవకాశాలు చాలా తక్కువ. ఇందాక నేను చెప్పినట్టే ఎస్, ప్రతి ఒక్క రూల్కి కూడా ఎక్సెప్షన్ ఉంటుంది. అలాగే ఈవెన్ ఒక చిన్నపాటి ఇన్ఫ్లుయెన్జా కూడా ఒక్కోసారి ప్రాణాంతకం అవుతుంది. కాకపోతే అది చాలా రేర్ అనమాట. అది ఇందాక చెప్పినట్టు నేను ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉందో అలాగే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయో అలాంటి వాళ్ళకి ఒక్కోసారి ఇది సీరియస్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ మనం సరైన టైంలో పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా సూచనలతోటి మనం కనుక వైద్యం తీసుకునేటట్టయితే ఇది చాలా చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యగా మారకుండా ఉండటానికి మన వంతు ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేయాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు బయట జనాలకి ఎలా అనిపిస్తుందంటే హెచ్ఎంపీవీ వైరస్ అనేది ఇంతకుముందు కరోనా వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళకి చాలా డేంజరస్ అన్నట్టు. అంటే అప్పుడు చూసాం కదా మనం బ్లాక్ ఫంగస్ రావడం అని, కొన్ని హార్ట్ ఇష్యూస్ అయ్యి వాళ్ళు చనిపోవడం అలా జరిగింది కదా సార్. అలాంటి ఏమన్నా పోస్ట్ కోవిడ్ వాళ్ళకి ఏమన్నా ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఈ విషయంలో నేనైతే కొంచెం ఆచితూచి సమాధానం ఇస్తాను. ఎందుకంటే ఎలాంటి కోవిడ్ వచ్చి సాధారణమైనటువంటి పరిస్థితులలో వాళ్ళకి తగ్గిపోయిందా, లేకపోతే చాలా సీరియస్ అయ్యి వాళ్ళకి లాంగ్ కోవిడ్ ఉందా? లాంగ్ కోవిడ్ అంటే కొంతమందికి మీరు చూసే ఉంటారు 2-3 సంవత్సరాల తర్వాత కూడా ఆ సిమ్టమ్స్ పర్సిస్ట్ అవుతూ ఉన్నాయి. రెస్ట్లెస్నెస్, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్, అలాగే మిగతా గుండెకి సంబంధించినవి కూడా కొంతమంది రిపోర్ట్ చేస్తూ ఉన్నారు, రైట్? ఇలా చాలా జటిలమైనటువంటి కోవిడ్ నుంచి వాళ్ళు బయటపడ్డారా, లేకపోతే సాధారణమైనటువంటి కోవిడ్ తోటి ఒక 5-7 రోజులు తర్వాత మామూలు సాధారణమైనటువంటి వైద్యం తీసుకొని బయటపడ్డారా? ఇది మనం డిఫరెన్షియేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సపోజ్ ఈ పేషెంట్స్ చాలా లాంగ్ కోవిడ్ తోటి ఉన్నారు, వాళ్ళకి ఇమ్యూనిటీ దెబ్బతినింది ఆల్రెడీ, డెఫినెట్గా ఇందాక అనుకున్నట్టు ఎవరికైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ ఉందో, అలాగే కోమార్బిడిటీస్ ఉన్నాయో, అది పిల్లలు కావచ్చు లేకపోతే చాలా పెద్దవాళ్ళు, అంటే 60-70 సంవత్సరాలు పైబడిన వారు, అలాంటి వాళ్ళు వల్నరబుల్ పాపులేషన్ అనమాట. అంటే వాళ్ళకి ఈ వ్యాధి తొందరగా సోకేదానికి, అలాగే కొన్నిసార్లు కొంత తీవ్రతకు దారితీయడానికి అవకాశం ఉండొచ్చు. ఓకే, కాకపోతే అది మనం బేరీజ్ వేసుకోవాలి. ఏ రకమైనటువంటి కోవిడ్ నుంచి వాళ్ళు బయటపడ్డారు, అసలు బయటపడ్డారా లేదా. ఇంకా కొంతమంది ఇప్పటికి కూడా చెప్తా ఉంటారు, ఇప్పటికి కూడా కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఈ ఏవైతే సిమ్టమ్స్ ఉన్నాయో, నిద్ర పట్టట్లేదు, లేకపోతే గుండె దడ ఉంది, శ్వాస తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది, ఒక్కోసారి కొంచెం చాలా దగ్గర ప్రదేశాలకి వాక్ చేసినా కానీ చాలా నీరసం, ఆయాసం, ఇట్లాంటివన్నీ. సో అలాంటి వాళ్ళకి డెఫినెట్గా మేబీ
కొంత తీవ్రత ఉండొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అంటే మామూలు సాధారణమైనటువంటి పాపులేషన్, యంగ్ పాపులేషన్, ఇది 20 నుంచి లెట్స్ సే ఒక 50 ఇయర్స్ దాకా ఉండే వాళ్ళకి సాధారణంగానే ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళకు ఒక రకంగా వ్యాధి వచ్చిపోయేదానికి అవకాశం ఉంటుంది, చాలా తేలిగ్గా వచ్చిపోతుంది. ఇందాక చెప్పినట్టు చాలా చిన్నపిల్లలు కానీ, చాలా పెద్దవాళ్ళు, వృద్ధులు కానీ వాళ్ళలో కొంత తీవ్రమయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు కావాల్సినటువంటి ప్రొఫైలాక్టిక్ ప్రివెంటివ్ మెజర్స్ డెఫినెట్గా తీసుకోవాలి. ప్రివెంటివ్ మెజర్స్ మనందరికీ తెలుసు, కోవిడ్ టైంలో మనందరం చూసాం. ఓకే, ఇది డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎట్లా సంక్రమిస్తుంది. ఎవరైనా వ్యాధిగ్రస్తుడు తుమ్మి లేకపోతే దగ్గి వాళ్ళలో ఉండేటటువంటి ఆ చిన్న చిన్న తుంపర్లు ఏదైతే ఉన్నాయో వాటి ద్వారా ఆ వైరస్ వస్తుంది. కాబట్టి మిగతా వాళ్ళు అక్కడ రూమ్లో ఉండో ఆ తుంపర్లు పీల్చో, లేకపోతే ఆ తుంపర్లు పడిన ప్రదేశంలో చేతుల ద్వారా, అంటే ఆ చేతులు అంటించుకొని దాని తర్వాత ముక్కు దగ్గర రుద్దుకొని తద్వారా సంక్రమించటమా, ఇలాంటివి జరుగుతాయి. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా పబ్లిక్ ప్లేసెస్లో సాధారణంగా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది పండుగల సీజన్, ఎస్పెషల్లీ సంక్రాంతి అనేది మనకి చాలా తెలుగు రాష్ట్రాల్లో చాలా పెద్ద పండుగ. సో సాధ్యమైనంత వరకు ఎక్కడైతే సమూహాలు ఉంటాయో, అంటే పెద్ద పెద్ద గ్రూప్స్ ఆఫ్ పీపుల్ అందరూ ఎక్కడికైతే వస్తున్నారో అలాంటి ప్రదేశాలని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఒకవేళ కుటుంబంతో పాటు మనం కనుక వేడుకలు జరుపుకునేటట్టయితే పెద్దవాళ్ళు లేకపోతే మరీ పిల్లలు అయితే కొంత మాస్క్ కట్టుకోవటం, అలాగే తుమ్మేటప్పుడు దగ్గేటప్పుడు మనం డైరెక్ట్గా తుమ్మకుండా మనం కర్చీఫ్ పెట్టుకొని కానీ, లేకపోతే మనం ఈ షోల్డర్ దగ్గర తుమ్మేటట్టయితే మనం మిగతా వాళ్ళకు కూడా ఈ వ్యాధి సంక్రమించకుండా చూడొచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా చెప్పదలుచుకునేది ఏంటంటే, ఎవరైతే వల్నరబుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళు ప్రివెంటివ్ మెజర్స్ మీద చాలా శ్రద్ధ పెట్టాలి. సాధ్యమైనంత వరకు ఈ వ్యాధి వాళ్ళు సంక్రమించకుండా చూసుకోవాలి. ఈ వ్యాధిని వాళ్ళ బాడీలో రాకుండా, వాళ్ళకి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. తద్వారా ఒక 70 to 80% వాళ్ళు ఈ ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు. ఒకవేళ వచ్చిందే అనుకోండి, వస్తే వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహా సూచనలతోటి బయటపడేదానికి, అందులో ఇదేమీ కొత్త డిసీజ్ కాదు కాబట్టి దీనికి మందులు, అలాగే దీనికి ఈ డిసీజ్ మేనేజ్మెంట్ డాక్టర్స్కి ఆల్రెడీ తెలుసు కాబట్టి పెద్దగా భయపడాల్సినటువంటి అవసరం. ఓకే సార్, ఇది కరోనా వ్యాక్సినేషన్ ఒకటి మనం తీసుకున్నాం కదా సార్, ఒక 2 types ఆఫ్ వ్యాక్సిన్స్ తీసుకున్నారు. ఆ వ్యాక్సినేషన్ చేయించుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ వ్యాక్సినేషన్ చేసుకున్న వాళ్ళు ఇదేమన్నా వాళ్ళ ఓన్గా దీన్ని ప్రివెంట్ చేసుకోవడానికి ఉంటుందా సార్? అంటే మీ ప్రశ్న నాకు అర్థమయ్యేటట్టయితే, ఇప్పుడు ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదో వాళ్ళు తీసుకోవాలా లేదా అని. సో ఇప్పుడు ఎవరైతే కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోలేదో, ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులలో మనకి భారతదేశంలో రమారమి ఎంటైర్ పాపులేషన్కి కోవిడ్ అనేది ఎప్పుడోకప్పుడు సోకుంటుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా. నేను మేబీ 90% ఈ గ్లోబ్లో ఉండే పాపులేషన్ అందరికీ వన్ ఆర్ ద అదర్ టైం ఈ నావెల్ కరోనా వైరస్ తోటి ఎక్స్పోజర్ జరిగింది అనే దానిలో ఐ థింక్ అదేమీ ఎగ్జాగరేటెడ్ కాదు. కాబట్టి వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి వాళ్ళకు ఉండేటటువంటి రిస్క్ ఏదైతే ఉందో ఆ రిస్క్ని అసెస్ చేసి, ఒకవేళ అవసరం అనుకుంటే ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. కోవిడ్-19 కానీ, ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, ఫ్లూ వ్యాక్సిన్ అంటాం, ఈ ఫ్లూ వ్యాక్సిన్ కానీ, ఇలాంటి వ్యాక్సిన్లు కనుక తీసుకునేటట్టయితే వాళ్ళు ఈ సీజనల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి వాళ్ళు కాపాడుకోవటానికి మెరుగైనటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే, నైస్. అయితే ఇప్పుడు జనాలందరూ ఈ హెచ్ఎంపివి వైరస్ గురించి చాలా భయపడుతున్నారు కదా సార్. ఇట్లా కాకుండా ఉండాలంటే, అంటే ఇంత టెన్షన్ రాకుండా ఉండాలి అంటే ఒక డెడికేటెడ్ డిపార్ట్మెంట్ ఏదన్నా ఉండి, ఒక గవర్నమెంట్ నుంచి ఒక నార్మ్స్ ఏమైనా రిలీజ్ చేసి ఇట్లా భయపడకుండా ఉండడానికి ఏదైనా ఒక సంస్థ ఉంటే బాగుంటుందంటారా సార్? మీకు తెలిసినటువంటి విషయమే, ప్రపంచవ్యాప్తంగా మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీద ఉంది. ఏ దేశంలో అయినా ఒక వ్యాధి ప్రబలుతూ ఉంటే దాని గురించి సర్వేలెన్స్ చేయటం, దాని గురించి ఎప్పటికప్పుడు ప్రజలకి తెలియజేయటం,
ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఈ వ్యాధి ఎలా వ్యాప్తిస్తుంది, ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే నిరోధక చర్యలు ఏం తీసుకోవాలి, ఇవన్నీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇది గ్లోబల్ లెవెల్లో వాళ్ళు ఆ పని చేస్తూ ఉంటారు. అలాగే మన దేశంలో కూడా ఎన్సిడిసి, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, అలాగే మన ఆరోగ్య శాఖ ఏదైతే ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో సెంటర్లో, అలాగే రాష్ట్రాల్లో వాళ్ళది ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఏది సర్వేలెన్స్ చేయటం, ఎప్పటికప్పుడు ఎలాంటి ప్యాథోజన్స్ ఇక్కడ మనకి ప్రివెలెంట్గా ఉన్నాయి, వాటిని నివారణ చర్యలు ఏంటి, ఒకవేళ అది వచ్చినట్టయితే ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అది సాధారణ పౌరులకి అలాగే మెడికల్ కమ్యూనిటీ అంటే డాక్టర్స్కి, హాస్పిటల్స్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు సూచనలు అందజేస్తూ ఉంటారు. మన రాష్ట్రం తెలంగాణలో అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా అలాంటి కార్యక్రమం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఎప్పుడైతే సాధారణ క్రమంలో ఇది ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుందో, అంటే ఇప్పుడు సడన్గా చైనాలో ఇది జరిగింది అనగానే కొంత తత్తరపాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి సాధారణమైన పని ఒత్తిడే ఎక్కువ ఉంటుంది, రైట్? అలాంటప్పుడు ఇలాంటి వాటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టి సరైనటువంటి సమయంలో సరైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కొంత తాత్సారం లేకపోతే కొంత డిలే జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు G20 మనకు భారతదేశంలో జరిగినప్పుడు 2023లో, అలాగే G7లో, అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ COVID-19 వచ్చిన తర్వాత అన్ని దేశాలు మాట్లాడేది ఏంటంటే మనకి ఒక పాండమిక్ అకార్డ్ ఉండాలి. ఇది అన్ని సభ్య దేశాలు, యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలని కూడా అందరూ కలిసి ఒక పాండమిక్ అకార్డ్ని ఒకటి తయారు చేసుకోవాలి. ఆ పాండమిక్ అకార్డ్ ద్వారా మనం ఈ రాబోయే కాలంలో ఉండేటటువంటి పాండమిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎలా నివారించాలి, ఆ నివారణకి ఏ మార్గాలు ఉన్నాయి, అలాగే దానికి ఏ రకమైనటువంటి సర్వైలెన్స్ ఉండాలి, ఏ రకమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, ఎలా పరస్పరం సహకరించుకోవాలి, ఇలాంటి వాటన్నిటిని దానిలో పొందుపరచాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ అలాంటి అకార్డ్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది ఈ COVID-19 తర్వాత. ఎందుకంటే COVID-19 అప్పుడు మీకు తెలిసినటువంటి విషయం, మనం ప్రపంచం సన్నద్ధంగా లేకుండా ఉండింది, ఏ దేశం కూడా సన్నద్ధంగా లేకుండా ఉండింది. అప్పటికప్పుడు ఏదో ఒక నీ జర్క్ రియాక్షన్ లాగా ఏది ఎవరికి తోచింది వాళ్ళు చేశారు, అది నేను తప్పనట్లేదు. అలాంటి ఒక జటిలమైనటువంటి సమస్యను ఎదుర్కొనేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు తోచింది వాళ్ళు చేయాల్సింది చేయాలి. కాకపోతే అది గనుక మనం ఒక ప్రణాళికాబద్ధంగా గనుక చేసేటట్టయితే ఈ నెంబర్ ఆఫ్ రోగులు కానీ లేకపోతే మార్బిడిటీ, మొర్టాలిటీ అంటాము, అలాగే ఇప్పుడు జరిగినటువంటి చావులు ఏదైతే ఉన్నాయో వాటిని గణనీయంగా తగ్గించి ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక రాబోయే కాలంలో నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నేనే కాదు ప్రపంచంలో చాలామంది నాలాంటి పబ్లిక్ హెల్త్లో పనిచేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మనకి ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ పొల్యూషన్, వాతావరణంలో జరుగుతున్నటువంటి మార్పులు, అలాగే మనం విచ్చలవిడిగా అడవులను కొట్టేయటం, ఇలాంటివన్నీ ఒక అసత్తుల్యతమైనటువంటి మన జీవన విధానం ఏదైతే ఉందో, మానవుల యొక్క జీవన విధానం ఏదైతే ఉందో, దీనివల్ల మనం చాలా వినాశనం చేస్తున్నాం ప్రకృతిని. సో ఈ ప్రకృతి వినాశనం డెఫినెట్గా మనకి ఈ COVID-19 రూపంలో, అలాగే మిగతా వైరసెస్ల రూపంలో, అలాగే బ్యాక్టీరియా రూపంలో మన మీద అది దాడి చేసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు తెలిసినటువంటి విషయం, ఇప్పుడు జూనోటిక్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉన్నాయి. రాబోయే కాలంలో మనకి ఈ పాండమిక్స్ ఈ జూనోటిక్ ఇన్ఫెక్షన్స్ ద్వారానే వచ్చేదానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది అందరూ చెప్తున్నటువంటి విషయం. రమారమి 70% ఛాన్సెస్ మన నెక్స్ట్ పాండమిక్ జూనోటిక్ ఇన్ఫెక్షన్స్ ద్వారానే వస్తుంది. ఈ జూనోటిక్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనకి సమతుల్యత లోపించింది. మనం విచ్చలవిడిగా మన అంటే ఆర్థిక అలాగే మిగతా అంశాల్లో అభివృద్ధి చెందే క్రమంలో మనం ప్రకృతిని నాశనం చేస్తాం, అడవులు కొట్టేస్తాం, అక్కడ ఉండేటటువంటి యానిమల్స్ అలాగే మిగతా జీవులు ఏదైతే ఉన్నాయో వాటి మనుగడకి ప్రదేశం లేకుండా చేస్తున్నాం. కాబట్టి అవి మన దగ్గరకు వస్తున్నాయి. వాటిల్లో చాలా వైరస్లు ఉన్నాయి. ఓకే,
ఆ వైరస్లు మనం కనుక వాటిని పోయి టచ్ చేయకుండా ఉన్నట్టయితే అవి మనకి సంక్రమించి ఉండేవి కాదు. ఎప్పుడైతే వాటి ట్రెడిషనల్ హ్యాబిటాట్స్ అంటే వైల్డ్ యానిమల్స్కి ట్రెడిషనల్ హ్యాబిటాట్ ఏంటి? వైల్డ్ అంటే అరణ్యం, రైట్? ఈ అరణ్యంలోంచి అవి ఎప్పుడైతే బయటకు వస్తాయో, ఎప్పుడైతే అవి హ్యూమన్స్తో ఎక్స్పోజ్ అవుతాయో, అలాంటి పరిస్థితులలో మనకి ఇంతకు ముందు తెలియనటువంటి వైరసెస్, అలాగే మనకి ఇంతకు ముందు ఎక్స్పోజర్ లేనటువంటి వైరసెస్ కానీ బ్యాక్టీరియా కానీ మనకి సంక్రమించేదానికి అవకాశాలు ఉంటాయి. కోవిడ్-19కి ఇదే జరిగింది కదా. అలాగే మనం మంకీ పాక్స్ చూసుకున్నా కానీ, ఇంకా మిగతా ఎబోలా ఇట్లాంటివన్నీ చూసుకున్నా కానీ, ఇవన్నీ కూడా మనకి జంతువుల ద్వారా సంక్రమించినటువంటి, డైరెక్ట్గా కానీ లేకపోతే ఒక ఇంటర్మీడియట్ ద్వారా కానీ మనకు సంక్రమించినటువంటి. వీటిని నివారించాలి అంటే డెఫినెట్గా మనకు ఒక ప్రణాళిక ఉండాలి. ప్రపంచంలో ఉండేటటువంటి ఐక్యరాజ్య సమితిలో ఉండేటటువంటి సభ్య దేశాలన్నీ కూడా ముందుకొచ్చి ఈ పాండమిక్ అకార్డ్ని సాధ్యమైనంత తొందరగా రూపొందించి ఒక పర్మనెంట్ సెంటర్ గ్లోబల్గా అలాగే మన దేశంలో కూడా ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తద్వారా ఏమవుతుంది, మన రియాక్షన్ టైం చాలా తక్కువగా ఉంటుంది, మన సన్నద్ధత పెరుగుతుంది. ఒకవేళ ఇలాంటివి వచ్చినా కానీ వాటికి మనం రెస్పాండ్ అవటానికి మనకు ఆల్రెడీ ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది కాబట్టి మనం తత్తరపాటు అవసరం లేకుండా దాన్ని ఇంకా సమర్థంగా ఎదుర్కోవడానికి అవకాశాలు పెరుగుతాయి. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం అండ్ ఈ హెచ్ఎంపివి వైరస్ మీద మమ్మల్ని ఎడ్యుకేట్ చేసినందుకు, మా ప్రేక్షకులకి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని పాస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. నమస్కారం. మళ్ళీ ఇలాంటి ప్రోగ్రామ్స్ చేద్దాం. ఎందుకంటే రాబోయే కాలంలో ప్రజల్ని అలాగే ప్రభుత్వాలని మనం సమాయత్తం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం పొలిటికోస్ తోటి ఇంకా మంచి కార్యక్రమాలు చేసి దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేది నా కోరిక. నమస్కారం. చూశారు కదా, మనతో డాక్టర్ రంగారెడ్డి గారు ఎంత క్లియర్గా హెచ్ఎంపివి వైరస్ గురించి భయపడక్కర్లేదు, ఇది నార్మల్ లంగ్ డిసీజెస్ లానే, అంటే నార్మల్ లంగ్స్కి వచ్చే వైరస్ లానే వచ్చి వెళ్ళిపోతుంది, దీని గురించి బేజార్ అవ్వాల్సిన పని లేదు అని ఆయన మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.